ఓం నమ శివాయ. మనం మహేశ్వర అనే నామం దగ్గర, శివుడి నామం దగ్గర చెప్పుకుంటూ ఆయన యొక్క ఆ, మంచి అంటే గొప్ప విషయాలన్నీ చెప్పుకుంటున్నాం. అయితే మనం ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా ఆయన పాదాలు పట్టుకోవడానికి సిద్ధపడిపోతామో, ఆయన 4 మెట్లు దిగి వచ్చి కూడా మనల్ని రక్షించడానికి సిద్ధపడతాడు. అసలు పెరియ పురాణం అని ఉంటుంది. పెరియ పురాణం అంటే 63 మంది నాయనార్ల కథలు చెబుతూ ఉంటుంది. అది నాయనార్లందరూ కూడా శివభక్తులు, ఆళ్వార్లు విష్ణు భక్తులు. 63 మంది నాయనార్లలో మూర్తి నాయనార్ అని ఒక ఆయన. ఆయనకి శివుడంటే మహాప్రీతి. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు శివభక్తుడైనప్పటికీ జరగకూడని సంఘటన ఒకటి జరిగింది. పక్కనే ఉన్న భిల్లానాయకుడు సైన్యంతో వచ్చి రాజును సంహరించాడు. ఆయన పాషాండ మతస్థుడు. ఎవరు? ఈ భిల్లనాయకుడు. శివారాధనని అంగీకరించడు. ఆయన శివలింగానికి ఆరాధన చెయ్యనివ్వకపోగా ఈ ఊళ్ళో శివ పూజ చేసేవాళ్ళు ఎవరని పేర్లు అడిగి తీసుకున్నాడు. మొట్టమొదటి పేరు మూర్తి నాయనార్దే. ఎక్కువగా శివుని దేనితో ఆరాధిస్తారు అని అడిగితే గంధపు చెక్కలు తీసుకుని వెళ్ళి అరగదీసి చందనం అలుతుతూ ఉంటాడు ఈ మూర్తి నాయనారు అని చెప్పారు. ఈ రాజు ఏం చేశాడండి? ఎవ్వరూ ఎక్కడా చందనపు చెక్కలు అమ్మడానికి వీలు లేదు, కొట్లన్నీ మూసేయండి అని ఆర్డర్ ఇచ్చాడు. ఎక్కడా చందనం లేదు. ఈశ్వరునికి చందనం ఇవ్వకపోతే ఉండలేడు. పూజ గదిలోకి వచ్చి కూర్చుని శివలింగాన్ని చూసి ఏడ్చాడు. ఈశ్వర, నువ్వు పరిపాలకుడివి, కానీ వీడు నేను పరిపాలకుడిని అని నీకు చందనం ఇవ్వద్దని అంటున్నాడు. నీకు చందనం ఇవ్వకుండా నేను ఉండలేను. వాడు చందనం దొరకకుండా చేశాడేమో. నీవు నా ఒంట్లో కొన్ని చందనపు చెక్కలు పెట్టావు. నా ఒంట్లోవన్నీ చందనపు చెక్కలే. మోచేయి బొడిపలా వస్తుంది కనుక దాన్ని రాతి మీద పెట్టి అరగదీస్తాను. ఎముక, గుజ్జు, శ్వేతకంఠం తెల్లగా వస్తుంది. దాన్నే చందనంగా స్వీకరించు. నా ప్రారంధం ఇంతే. ఇంతకన్నా నేనెక్కడా తేలేకపోతున్నానని ఒక సాన తెచ్చి దాని మీద మోచేయి పెట్టి రుద్దుతున్నాడు. ఆయన అలా చేశాడు కదా అని మనందరం కూడా అలా చేసే ప్రయత్నం చేయకూడదండి. ఆయన భక్తి అటువంటిది. ఎందుకంటే అంత లీనమైపోయాడు ఆయన ఈశ్వరుల్లో. కానీ మనం పై భక్తులతోటి పైన భక్తితోటి ఉన్నవాళ్ళం. ఎందుకంటే చూడండి, భక్తి అనేది మనకి ఎలా ఉంటుంది అంటే అవసరానికి ఎలా కావాలో అలా వాడేసుకుంటున్నాం దేవుణ్ణి కూడా మనం. ఎందుకంటే మనకి ఏదైనా ఒక అనుకోని సంఘటనే జరిగింది, లేదా ఏదో ఒక కోరిక తీరాల్సి వచ్చింది అంటే అప్పుడు రోజు గుడికి వెళ్ళిపోతూ ఉంటాం. చక్కగా గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టేసుకుని ప్రదక్షిణలు చేసేసి నాకు ఈ కోరిక తీర్చేసే స్వామి అని చెప్పి అడిగేస్తూ ఉంటాం. కోరిక తీరాక నేను అనుకున్నాను కాబట్టి జరిగింది ఈ విషయం, లేకపోతే జరగకపోను అంటాం. అప్పుడు దేవుని పక్కకు పెట్టేస్తూ ఉంటాం. అంటే అందరూ అలా ఉంటారండి? ఎందుకు చేయమండి, మేము పూజ చేసుకోమా, మీకేం తెలుసు అని అంటారేమో. చాలామందిని చేసేటటువంటి పని అదే. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, అబ్బా భలే బాగా చేశారండి ఈ పెళ్ళి అంతాను అంటే, పిల్ల పెళ్ళి చేసినదో పిల్లాడి పెళ్ళి చేసినా చాలా బాగా చేశారండి బాబు, మీరు చేసినట్టు ఈ మధ్యకాలంలో ఎవరూ చేయలేదు, వడ్డనలు కూడా బాగున్నాయండి, భోజనాలు ఎంత బాగున్నాయోనండి, ఘనంగా చేశారండి అంటే అదంతా నేనే చేశానని గర్వంతో ఉండిపోయే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు. కానీ నాదే ఉందండి, అంతా పరమేశ్వరుడు చేయించాడు, ఆయన చేయించినట్టుగా జరిగిపోయింది అంతే, ఆయన దయ లేకపోతే ఏం జరుగుతుందండి అన్న మాట సర్వసాధారణంగా ఎవరి నోట రాదు. ఇది భక్తి అనేది ఎలా అలవడాలండి? చిన్నప్పటి నుంచి కూడా మనం చెబుతూ ఉండాలి. అంతేగాని చిన్నప్పటి నుంచి మనం పిల్లలు చూడండి, ఈ కాలంలో బట్టి చెప్పాలంటే ఇప్పుడు 50-60 సంవత్సరాల మధ్య ఉన్న వయసు వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే, వాళ్ళు పిల్లలకి ఏదో ఒక మంచి విషయాలు చెప్తూనో చందమామ కథలను, రాముడి గురించో కృష్ణుడి గురించో చెబుతూ అన్నం తినిపించడం, పాలు తాగించడం, జో కొట్టడం, నిద్రపోనిచ్చడం ఇవన్నీ చేస్తూ ఉండేవారు. ఆఖరికి స్నానం చేయించేటప్పుడు కూడా చక్కగా రాముడి పాటలో కృష్ణుడి పాటలో ఏవో పాడుకుంటూ చేయించేవారు. కాబట్టి ఆ పిల్లవాడి మనస్సు కానీ ఆ పిల్ల మనసు కానీ ఈ భక్తికి రాముడు కృష్ణుడు అనేవాళ్ళు దేవుళ్ళు, వీళ్ళకి దండం పెట్టుకోవాలి అని చెప్పి తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు 50-60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు కూడా, అంటే అమ్మమ్మలు నానమ్మలు కూడా అలా చెప్పే గోరుముద్దలు తినిపించి ఆ రకంగానే వాళ్ళు చిన్నప్పుడే చూడండి, వాడికి కొంచెం కూర్చోవడం వచ్చి, చేతులు కాళ్ళు కదపడం అది వచ్చి, కొంచెం మనం చెప్తున్నది అర్థమవుతున్నప్పుడు మనం చప్పట్లు కొట్టి రామ్ 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 సీత, రామ్ 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 సీత అన్నాం అనుకోండి, వాడు కూడా కాసేపటికి
చప్పట్లు కొట్టడం మొదలెడతాడు. ఆ తర్వాత 2, 3 రోజులు అయిన తర్వాత మనం చప్పట్లు కొట్టక్కర్లేదు. ఊరికే నోటితోటి రామ్ 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 సీత అనగానే వాడు గబగబా చప్పట్లు కొట్టేస్తూ ఉంటాడు. అది నేర్పించాలి మనం. అంతేగాని ఇప్పుడు ఏమైందండి ఈ కాలంలో, నువ్వు హ్యాపీగా ఉన్నావంటే క్లాప్స్ కొట్టు అనే అర్థం వచ్చే ఒక ఇంగ్లీషు ఇది ఉంది రైమ్స్లో. ఇఫ్ యూ హ్యాపీ యూ క్లాప్ యువర్ హ్యాండ్స్ అనో ఏదో వస్తుంది. అంటే వాడు క్లాప్స్ కొడతాడు. అది నేర్పిస్తున్నారు. సంతోషంగా ఉంటే క్లాప్స్ కొట్టు, విచారంగా ఉంటే క్లాప్స్ కొట్టకు అనే పాట ఏమిటండి? అదే పాట ఇప్పుడు ఉన్న నానమ్మలు అమ్మమ్మలు వెళ్ళి రామ్ 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 సీత అన్ననుకో, అబ్బా అమ్మా ఎందుకమ్మా ఇప్పుడు చూడు నేను చెప్తున్నాను చూడు, వాడు వెంటనే క్లాప్స్ కొడతాడు. ఆ పాట వాడికి అలవాట్లేదు కదండి క్లాప్స్ కొట్టడు. మనకేసి అలా చూస్తూ ఉంటాడు. క్లాప్స్ కొట్టినాన్న, చప్పట్లు కొట్టమ్మా, భజన చెయ్యి, రామ భజన చెయ్యి, రామ భజన చెయ్యి అని అన్నాం అనుకోండి, వాడు మనకేసి అలా చూస్తూనే ఉంటాడు. ఎందుకని? అప్పటికే వాళ్ళ అమ్మా నాన్నలు తర్ఫీదు ఇచ్చేశారు. ఇఫ్ యూ హ్యాపీ యూ క్లాప్స్ యువర్ హ్యాండ్స్ అంటే టక్ 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 మన కొడుతూ ఉంటాడు వాడు. ఇలా చెప్పాలమ్మా అన్నారు అనుకోండి, ఇంక మనం చెప్పేది తప్ప ఒప్ప అనేసి మీమాంసలో పడిపోతూ ఉంటాం. పూర్వం చూడండి, చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ అంటూ చేతవెన్న ముద్ద ఇలా చేతిలో పెట్టుకున్నట్టు, చెంగల్వ పూదండ మెడలో ఇలా పెద్ద దండ వేసుకున్నట్టు యాక్షన్ చేస్తూ పిల్లలకి చూపిస్తే మనం పాట పాడుతూ ఉంటే వాళ్ళు చక్కగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు చబ్బీ చెక్స్ డింపుల్ చిన్ అంటూ ఇవి నేర్పిస్తున్నారు. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏదైనా ఒక చిన్న చక్కటి పద్యం నేర్పించండి అంటే జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప ఇదే నేర్పిస్తున్నారు. అసలు ఆ జానీ అన్న పేరుతోటే ఏమవుతోంది, ఎవరితోటి పిలుస్తున్నాము ఏమిటి అన్నది కూడా తెలిసిపోతుంది. అది వాడికి అబద్ధం చెప్పడం నేర్పించడానికి చేసినటువంటి పద్యమే కానీ సత్యంగా న్యాయంగా ఉండేటటువంటి పద్యం కాదు. అంతే కదండి. జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ అంటే నో పప్ప అంటాడు. నోట్లో పంచదార వేసుకున్నావమ్మా, పంచదార తింటున్నావా అంటే లేదని అబద్ధం చెప్తాడు. ఆ రకంగా అబద్ధం చెప్పేసి పంచదార తింటున్నావా అంటే ఆహా లేదని అబద్ధం చెప్పినవాడు ఏది నోరు తెరిచి చూపించు అంటే నోట్లో ఉన్న పంచదార బయటపడిపోతే తండ్రి ఆ పిల్లవాడు లేదా తల్లి ఆ పిల్లవాడు కూడా నవ్వేసినట్టుగా ఉండేటటువంటి రైమ్ అది. అది నేర్పిస్తే ఓహో అబద్ధం చెప్పినా పర్వాలేదు అన్న విషయంగా ఉంటుంది తప్పితే అందులో నిజం అనేది, సత్యం అనేది, ధర్మం అనేది ఉండదు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనం ఏం చెప్తూ ఉంటామో అవే బీజాల్లా నాటుకుపోయి వేళ్ళల్లా పాతుకుపోతూ ఉంటాయి వాళ్ళ బుర్రల్లో. కాబట్టి ఎటువంటి వాళ్ళు ఎటువంటి పద్యాలు చెప్పాలి, మనం పాశ్చాత్య దేశాల నుంచి చూసి నేర్చుకోవలసిన అసలు విషయాలు మానేసి ఇలాంటి అక్కర్లేని విషయాలండి. జుట్లు విరమోసుకోవడాలు, పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవడాలు, పిల్లలకి ఏదో ఇంగ్లీష్లో మాట్లాడేసి వాళ్ళని చిన్నప్పటి నుంచి వాడు కూలు అన్నప్పటి నుంచే ఇంగ్లీష్లో మాట్లాడించేయాలన్న తాపత్రయంతో చెప్పేస్తూ ఉంటారు. చక్కగా తెలుగు పద్యాలు చెప్పినా, తెలుగు శ్లోకాలు చెప్పినా వాళ్ళు ఎందుకు నేర్చుకోరండి? మనం ఏం చెప్తామో అదే ఉంటుంది. వాళ్ళ బుర్రంతా ఖాళీగా ఉంటుంది. కాబట్టి మనం ఏది చెప్తే అది వెంటనే నాటుకుపోయి జీవితాంతం గుర్తుండిపోతుంది వాళ్ళకి. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకుని ఈ రోజుల్లో అంటే బట్టి పరీక్షలు రాసేసాక ఆ క్లాస్ పుస్తకం పక్కన పడేసే రోజులు కానీ పూర్వం చదువుకున్న వాళ్ళకి ఆ పద్యాలు, శ్లోకాలు ఎంత బాగా గుర్తుండిపోయాయో ఇప్పటికీ కూడా. మా చిన్నప్పుడు చదువుకున్నటువంటి 1, 2 క్లాసుల్లో తెలుగు వాచకంలో ఉండేటటువంటి పద్యాలు, ఆ శ్లోకాలు, అవి ఏంటి అవన్నీ కూడా చక్కగా గుర్తుండిపోయేటట్టుగా ఉండిపోయాయి మనసుల్లో. ఎందుకని? అంత చక్కగా అంత అందంగా నేర్పించారు. ఇప్పుడు ఏదో రోజుకొక పద్యం నేర్పించేయడం, అది అలా ముక్కును పట్టుకుని రాసేయడం, పరీక్ష అయిపోగానే దాన్ని మర్చిపోవడం. కాబట్టి అలా కాకుండా భక్తి అనేది ఎలా నేర్పాలి అంటే చంటి పిల్లలప్పటి నుంచి మనం అంటే రోజు కూర్చోబెట్టేసి వాడికి నామం పెట్టేసి విభూది పుండ్రాలు పెట్టి రాసేసి రుద్రాక్షలు వేసేసి దేవుడి గదిలో కూర్చొని చదువు, దేవుడికి దండం పెట్టుకుంటావా లేదా అనడం కాదు. చిన్న చిన్న పదాలతోటి అమ్మమ్మలు తాతమ్మలు చెప్పినది విని అది చెబుతున్నప్పుడు కాదని అనకుండా ఇంగ్లీషు కాకుండా తెలుగులో చెప్పడానికి ప్రయత్నించండి. తప్పేమీ లేదండి. తెలుగు మన మాతృభాష కదండి. తెలుగులో చెప్పండి. చెప్పినందువల్ల వాడు రేపు పొద్దున్న అందరిలో వెళ్ళినప్పుడు ఏదైనా ఒక పద్యం వచ్చా పాడంటే చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ అని పాడాడు అనుకోండి, వాళ్ళందరూ ఏం నవ్వరు. నవ్వినా నవ్వుకుంటే నవ్వారు. మనం తెలుసుకోవాల్సింది మన భక్తి. మనం రాముడి గురించి, కృష్ణుడి గురించి ఎప్పుడూ కూడా మనం పిల్లలకి నేర్పుతూ ఉండాలి. చూడండి, ఇతర మతస్థులు, ఇతర
వాళ్ళు ఏదో చూడండి, పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ గ్రంథాలలో నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళ గుళ్ళకి ఆదివారాలో, శుక్రవారాలో తీసుకుని వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి ఏముంటాయో ఆ పుస్తకాలే చేతికిచ్చి నేర్పిస్తూ ఉంటారు. మనం భగవద్గీత వాడి చేతికివ్వం, వాడికి నేర్పించం. భగవద్గీతలో ఒక్క శ్లోకం వాడికి గనక ఒక 5 ఏళ్ళు వచ్చేసరికి వచ్చింది అంటే వాడు ఎంతో మహాత్ముడైపోతూ ఉంటాడు ఈ రోజుల్లో బట్టి చెప్పాలంటే. కాబట్టి అటువంటి చిన్న చిన్న విషయాలలో మనం జాగ్రత్తగా తీసుకుంటే ఈ రోజుల్లో చూడండి, పూర్వం చూడండి ఏవో చక్కగా కృష్ణుడి బొమ్మలు ఉండే పుస్తకాలు, రాముడి రామాయణం ఉండేటటువంటి పుస్తకాలు చూపించి చేవో 2 చిన్న చిన్న వాక్యాలు రాసేసి అక్కడ కథంతా వచ్చేటట్టుగా బొమ్మలు వేసిన పుస్తకాలు ఉండేవి. అవి తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకి ఇస్తే 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి అర్థం అవుతుంది. అప్పుడు రాముడు, రావణాసురుడు దుష్యుమని కొట్టేశాడు, ఇలాంటి చిన్న చిన్న ముద్దు ముద్దు మాటలతో చెప్పచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం, వాడు పేచీ పెట్టేస్తున్నాడండి, వినట్లేదు చెప్పినా కానీ. ఓ సెల్ వాడి మొహాన పడేసి మన పనులు మనం చూసుకుంటున్నాం, మన టీవీ మనం చూసేసుకుంటున్నాం, మన సెల్ ఫోన్లో మనం మాట్లాడేసుకుంటున్నాం, మన చాటింగ్లు మనం చేసేస్తున్నాం. వాడికో ఫోను, ముక్కుపచ్చలారని పిల్లలు అంటారు చూసారా, 3 ఏళ్ళు కూడా ఉండని వాడికి ఓ ఫోను, మన చేతిలో ఓ ఫోను, తండ్రి చేతిలో ఓ ఫోను. ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒకే గదిలో ఉంటున్నారు, ఒకే సోఫా మీద కూర్చుంటున్నారు, కానీ ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎవరికి వారు ఏమైందో కూడా తెలియనటువంటి స్థితిలో ఈ రోజుల్లో మనుషులు ఉంటున్నారు. కుటుంబాలు అలా అయిపోతున్నాయి. కాబట్టి ఆప్యాయతలు, ప్రేమలు, అనురాగాలు ఎక్కడా ఉండట్లేదు. ఒకవేళ భర్తకి తలనొప్పి వచ్చింది, తలనొప్పిగా ఉందా, పడుకుంటాను నేను కాసేపు అంటే అంటాం అంతే. లేచాక తలనొప్పి తగ్గిందా, కాఫీ ఇవ్వనా, ఓ ట్యాబ్లెట్ వేసుకుంటారా అని అడగడం లేదు. చెంటి పిల్లాడు ఏంటండి, చూసుకుంటారు, ఆయన సంగతి ఆయన చూసుకోరా అంటారు. అదేవిధంగా భార్యకు వచ్చినా అంతే, ఎవరి స్వార్థం వాళ్ళదైపోతుంది. పిల్లలకు వస్తే నాకు టైం లేదు, ఆఫీస్కి టైం అయిపోతుంది, నువ్వు వెళ్ళి తీసుకెళ్ళి చూపించు అంటే, నాకు మాత్రం ఖాళీ ఉందా, నేను సెలవులన్నీ వాడేసుకున్నాను అంటే ఈ పిల్లవాడు ఏమైపోతాడండి. అలాంటప్పుడు ఆ పిల్లవాడిని కండం ఎందుకండి. కాబట్టి పిల్లల్ని చూసే బాధ్యత కేవలం తల్లిదండ్రులదే, ఇంకెవ్వరిది కాదు. నాన్నమ్మలు తాతమ్మలు చూస్తారు, వాళ్ళు మార్పించేశారు, వాళ్ళు పాడు చేసేశారు, ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళు గారాబం చేసేశారు అనేటువంటివన్నీ కూడా ఉత్తి మాటలు. ఎందుకంటే తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచి, ముఖ్యంగా తల్లి చెబుతూ కథలు చెబుతూ వాడిని జోకొట్టి పడుకోబెడుతూ ఉంటే వాడికి అదే మనసులో ఉంటుంది. దేవుడు అంటే ఒక భక్తి వస్తుంది. దేవుడి మూర్తి దగ్గరకో, దేవుడి ఫోటో దగ్గరకో, లేకపోతే గుళ్ళోకో తీసుకెళ్ళినప్పుడు 2 చేతులు పెట్టి దండం పెట్టుకోమని నేర్పిస్తే దండం పెట్టుకుంటాడు. ఒక చేత్తో దండం పెట్టి తల ఇలాగ తొండలాగా ముందుకు అనేస్తే వాడికి అదే అలవాటు అవుతుంది. కాబట్టి భక్తి అనేది ఎలా ఉంది అనడానికి అంటే, ఇక్కడ మూర్తి నాయనార్ ఆయన చేతిని సాన మీద పెట్టి మోచేతిని రాస్తున్నాడు అంటే, మనం కూడా ఆ రకంగా రాస్తే శివుడు లొంగిపోతాడు మనకు కూడా వరాలు ఇచ్చేస్తాడు అనుకోకండి. కట్టుకుని మళ్ళీ ఆ చెయ్యి పని చేయకుండా అయిపోతూ ఉంటుంది. కాబట్టి అంత భక్తి, చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి భక్తి, ఆయనలో లీనమైపోయేటటువంటి భక్తి, ఆయన మోక్షాన్ని ఇస్తే స్వీకరించేటటువంటి భక్తి ఆ మూర్తి నాయనార్ గారికి ఉంది. మనకి అంతటి భక్తి లేదు. కాబట్టి అలా ఆయన రుద్దుతూ ఉంటే చర్మం చిట్లి నెత్తురు వస్తుంటే అది ఎర్రచందనం అన్నాడు. ఎముక అరిగి గుజ్జు బయటికి వస్తుంటే శివుడు చూడలేకపోయాడు. అది పరిపాలన అన్న మాటకి అర్థం, లేదా ప్రభుత్వం అన్న మాటకి అర్థం. చూడలేకపోయామంటే ఆయన మెత్తటి గుండె కలవాడనే అర్థం. చెయ్యని నేను ఇచ్చిన ఎముకలేగా అనుకున్నాడు అనుకోండి, పరిపాలకుడు కఠినుడు అని అర్థం వస్తుంది. వెంటనే శంకరుడు పరిగెత్తుకుని వచ్చి కౌగిలించుకున్నాడు. ఎంత పని చేస్తున్నావు, మోచేతిని అరగదీస్తున్నావు, నేను ఇస్తున్నాను చందనపు కర్ర, అది అరగదీసి నాకు అలగమన్నాడు. సరే అని ఆయన చందనం అరగదీసి, ఇవాళ ఇచ్చావు, కర్ర రేపు మళ్ళీ దొరకదు కదా, ఎలా అంటే, నేను చూస్తాను, కంగారు పడకన్నాడు శివుడు. ఈశ్వరుడు తలుచుకుంటే ఎంతసేపు అండి. ఆ రోజు రాత్రి ప్రభువు ప్రాణాలు వదిలేశాడు. అంతకుముందు ఉన్న ప్రభువుకి కొడుకులు లేరు. కొత్త ప్రభువును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాలి. తెల్లవారింది. ఈశ్వరుడు ఇచ్చిన చందన కాష్టాన్ని అరగదీసి కైంకర్యం చేద్దామని వచ్చి శివాలయంలో నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ రోజులలో ఒక సంప్రదాయం ఉండేదండి. ప్రభువు చనిపోతే, ఆయనకు కొడుకులు లేకపోతే పట్టపటేనుకి పుష్పమాల ఇచ్చేవారు. ఆ పువ్వుల దండ తీసుకుని అది ఎవరికి మాల వేస్తే వారే ప్రభువు. ఆ ఏనుగు వచ్చి మూర్తి నాయనార్ మెడలో వేస్తే ఆయనకు పట్టాభిషేకం చేశారు. ఆయన, నాకు మామూలు పట్టాభిషేకం వద్దు, నాకు ఇంకా శివార్చన చేసేందుకు ఇబ్బంది పడకుండా ఉండాలని శివుడు ప్రభుత్వం ఇచ్చాడు కాబట్టి నాకు భస్మంతో అభిషేకం చేసి రుద్రాక్షల కిరీటం పెట్టండి,
జటాచూటం కట్టుకుంటాను, శివాలయంలోకి తీసుకువెళ్ళి పట్టాభిషేకం చేయమని అన్నాడు. ఆయన 63 మంది నాయనార్లో ఒకడయ్యాడు. చందనపు చెక్క అడిగిన వాడికి సామ్రాజ్యమే ఇచ్చాడు. ఇది పరిపాలన అంటే. అంటే అంతలాగా ఆయన పరమేశ్వరుడు సంతోషించి మనకి అంతటి ఏ, మంచిగా పుణ్యాన్ని ఇచ్చేసి అంతటి అదృష్టాన్ని అంతటి ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తాడు. సాధారణంగా మోక్షం పొందడానికి ఏకైక మార్గం ఏంటండి? జ్ఞానం. జ్ఞానం కలగడానికి హేతువు భక్తితో కూడిన కర్మాచరణం లేదా శరణాగతి. రెండూ కలిసి ఒకచోటికే చేరుతూ ఉంటాయి. జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. ఆ జ్ఞానం కలగడానికి, మోక్షం పొందడానికి అవకాశం ఉన్న ఉపాధి కేవలం మనుష్య ఉపాధి. పిచ్చి ప్రేమతో సేవించిన వాటికి పునర్జన్మ, మనుష్య జన్మ ఇచ్చి, పాండిత్యం, భక్తి ఇచ్చి, కర్మాచరణం చేయించి, జ్ఞానం ఇచ్చి ఈశ్వరుడు మోక్షం ఇవ్వలేదు. నీచ జన్మలో ఉన్నా ఇంత భక్తితో ఉంటే మళ్ళీ మనుష్య జన్మ ఇచ్చి, జ్ఞానం ఇచ్చి మోక్షం ఇవ్వడం ఏమిటి? ఇప్పుడే మోక్షం ఇచ్చి నాలో కలిపేసుకుంటాను అన్నాడు. అందుకే దూర్చటి గారు గుండెలు బాదుకున్నారండి. శివతత్వం తెలిసిన వాడికి పరవశం ఒకలా ఉంటుంది. ఆయన ఏమన్నారో తెలుసండి? ఏ వేదంబు పఠించే లూత భుజంగా ఏ శాస్త్రములు చూచెద తానే విద్యాభ్యాసం ఉనర్చే కరిచెంచే మంత్ర మోహించే బోధావిర్భవ నిదానములు చదువులయ్యా కావు నీ పాద సంసేవా శక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఈశ్వర, ఏ ఉపాధిలో ఉంటే ఏమిటి? ఏనుగు ఏ విద్య నేర్చుకుంది? సాలెపురుగు ఏ వేదం చదువుకుంది? పాము ఏం నేర్చుకుంది? వాటికి వచ్చింది ఏముంది? వాటి వద్ద ఏది విలువైంది ఉందో అది ఈశ్వరునికి సమర్పించుకున్నాయి. మనం లోకంలో పనికిమాలినవన్నీ ఈశ్వరుడికి ఇస్తూ ఉంటాం. ఈశ్వరార్పణం చేసి అనుభవించడం అలవాటైన వాడికి హెచ్చువేత ఉంటుంది. చెయ్యకుండా అనుభవించడం అలవాటైన వాడికి తీసివేత ఉంటుంది. అందుకే మనం ఏది చేసినా చూడండి, కొత్త బట్టలు తెచ్చుకుంటాం. పరమేశ్వరుడు ఇచ్చినవే అని అనుకోకుండా 5,000 పెట్టి నేను కొనుక్కున్నానండి అని తెచ్చుకుంటాం. సరే, దానికి పసుపు బొట్టు పెట్టి కట్టుకోవాలి. ఎందుకండి? పరమేశ్వరుడు ఇచ్చాడు, శుభం. అందుకని దానికి ఒక పసుపు బొట్టు పెట్టి కట్టుకుంటాం. ఆయన ఇవ్వకపోతే మనకి బట్టలు లేవు, నేనే వెళ్ళి కొనుక్కున్నాను అనేది అహంకారం. చాలామంది చేసే తప్పు పని ఏంటో తెలుసా అండి? ఈ రోజుల్లో ఈ కోవిడ్ వచ్చి వెళ్ళిన తర్వాత ఆ కొత్త బట్టలు తీసుకొస్తున్నారు, వాటిని తడిపేస్తున్నారు, తడిపేసేసాక అప్పుడు కట్టుకుంటున్నారు. అది ఎంత తప్పు అన్నది ఎవ్వరికీ తెలియట్లేదు. ఏమైనా అంటే ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తుందేమోనండి, ఏమైనా బ్యాక్టీరియా అది ఉంటుందేమో, దాని మీద వైరస్ ఉంటుందేమో, అందుకని చెప్పేసి తడిపేస్తున్నాం. డెట్టాల్ నీళ్ళలో, గోరువెచ్చటి నీళ్ళల్లో తడిపేస్తారు. మరి అదే వాడు తీసుకువచ్చినది మనకి సరిపోతుందో లేదో అని వేసుకోవడానికి ఒకసారి ట్రయల్స్ వేయడానికి వేసుకునేటప్పుడు వాటి మీద ఉండే వైరస్ మన ఒంటి మీదకి అంటదండి. వేసుకుని సరిపోయిందని చూసుకుని అప్పుడు దాన్ని తడిపేసేసి కనీసం పసుపు పొట్టు కూడా పెట్టకుండా అది ఎప్పుడు చేస్తారండి? కర్మకాండ చేసేవాళ్ళు తల్లో తండ్రో చనిపోయిన తర్వాత కర్మకాండలు చేసేవాళ్ళు పసుపు పొట్టు పెట్టుకోకుండా బట్టలు తడిపేసేసి ఆ బట్టలు కట్టుకుంటారు. అది రోజు చేస్తూ ఉంటే ఎవరో ఒకరికి కర్మకాండలు చేస్తున్న ఫలితమే వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. ఒకవేళ పసుపొట్టు పెట్టి దానికి చక్కగాను నచ్చిందే అనుకోండి, పసుపొట్టు పెట్టి చక్కగా పిల్లవాడికి బట్టలో, లేకపోతే తల్లి బట్టలో, తండ్రి బట్టలో ఎవరో ఒకళ్ళవి ఒకసారి ఇలా కట్టుకున్నట్టుగా ఓ చెయ్యో తలో దేంటో తూర్చి, అసలు ఈ రోజుల్లో కోవిడ్ కూడా పోయింది. ఇన్ఫెక్షన్లు వస్తాయి అన్నప్పుడు నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోకూడదు. షాపుకి వెళ్ళి తెచ్చుకున్నా అదే ఒక 10,000 పెట్టి ఒక పట్టు చీర కొనుక్కున్నారనుకోండి, పట్టు చీర కొనుక్కుని ఫంక్షన్లో పెళ్లిపీట కార్యక్రమం చేసేటటువంటి పూజా పీటల మీదో వాటి మీద కూర్చున్నప్పుడు ఆ తల్లి తండ్రులు తీసుకొచ్చి ఒక 10,000 రూపాయలు పెట్టి పట్టు చీర, ఓ 25,000 పెట్టి వాడికి సూటు కొన్నారు. అవి తడిపేసి కట్టుకుంటారా? కట్టుకోరు. ఎందుకని? ఆ 10,000 చీర పాడైపోతే. అందుకని ఆ బట్టలు కట్టుకునేటప్పుడు తడుపుకోరు. ఇది ఎంతటి తప్పు అన్నది కూడా తెలుసుకోవట్లేదు. కాబట్టి ఈశ్వరా, నువ్వు ఈ బట్టలను ఇచ్చావు, నాకు కొనుక్కునే అవకాశాన్ని ఇచ్చావు. కాబట్టి ఇది పసుపు బొట్టు పెట్టుకుని కట్టుకుంటున్నాను. కట్టుకున్న వేళ మంచిదే, మంచి జరిగేటట్టు చూడు స్వామి. ఈ పళ్ళు నువ్వు ఇచ్చావు, తింటున్నాను. తిన్న వేళ మంచిదే, అరిగి చక్కగాను జీర్ణం అయ్యేటట్టు చెయ్యి, ఏ తేడా లేకుండా చెయ్యి. ఈ భోజనం చేస్తున్నాను అని ఒక్కసారి మనసులో దండం పెట్టుకుని, ఎదురుగుండా ఫోటోలు ఉంటే ఏమైనా పెట్టుకోవచ్చు, లేదా మనసులో దండం పెట్టుకుని ఈశ్వరార్పణం చేసి అనుభవించడం అలవాటైతే వాడికి హెచ్చవేత ఉంటుంది. హెచ్చవేత అంటే పైకి వస్తూ ఉంటాడు, ఇంకా హెచ్చరిల్లుతూ ఉంటాడు, ఇంకా ఐశ్వర్యాన్ని పొందుతాడు. చెయ్యకుండా అనుభవించడం అలవాటైతే వాడికి తీసివేత ఉంటుంది. అంటే ఉన్న ఐశ్వర్యాన్ని తీసివేసేయడం జరుగుతూ ఉంటుంది.
ఈశ్వరుడికి ఇవ్వడం అంటూ రావాలి కానీ ఆయన తీసుకోడు. పొంగిపోయి 1000 రెట్లు ఇస్తూ ఉంటాడు. ఆయన ఏనుగుకి సాలెపురుగుకి మోక్షమే ఇచ్చేశాడు. ఆవు పాదాలలో విషంతో కూడుకున్నవి 2, మందమైంది ఒకటి. విషంతో కూడిన ప్రాణులైన విలువలను ఆయన గుర్తించాడు. పాము తన పడక మీద ఉన్న మణిని శివుడికి సమర్పించింది. సాలెపురుగు తాను కట్టవలసిన ఇంటిని ఆయనకు వస్త్రంగా సమర్పించింది. ఏనుగు తన తొండంతో నీళ్లు తెచ్చి శివలింగం మీద అభిషేకం చేసింది. నేను చెయ్యాలని పోటీ పడ్డాయి. వాటికి ఇంకొకటి తెచ్చి పెట్టిందని తెలియదు. తోసి తాము తెచ్చినవి సమర్పణం చేశాయి. ఈ తాపత్రయాన్ని గమనించాడు. తనకి ఉన్న విలువైనది సమర్పించి వాడు ఎవరు ఉన్నాడో వాళ్ళకి ఇంకొక జన్మ ఇవ్వను, మిమ్మల్ని నాలో కలిపేసుకుంటాను. ఇది ఆయన ప్రభుత్వంలో శ్రేష్టత. అది మహేశ్వర, సమస్తము ఆయన నిర్వహించగలడు అని అర్థం. కాబట్టి ఈ ఈ మహేశ్వర అనే దాని గురించి ఇంకొంచెం తెలుసుకుని రేపు ఇంకొక నామం గురించి తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.